అండ్ అదేవిధంగా తల్లిదండ్రులు పేరెంట్స్కి కూడా చెప్తా ఉన్నానమాట. మార్కులు 10 పాయింట్లు, 8 పాయింట్లు అని పిల్లల్ని ఎక్కువగా ప్రెజర్ చేయొద్దు. వాళ్ళ ఇంటికి రావాలన్నా తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా భయపడే విధంగా అయితే మీరు చేయొద్దు. పిల్లల జీవితాన్ని, వాళ్ళ లక్ష్యాన్ని అయితే ఆహ్, తప్పుదారి అయితే పట్టిద్ది. అసలు బంధువులు అంటారు, వాళ్ళు వీళ్ళు అంటారు. వాళ్ళెవరు మనడానికి మనల్ని అనడానికి మన జీవితం ఏదో మనం చూసుకోవాలి. రేపేదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తారా మనల్ని? ఎవడనేది పట్టించుకోవద్దు. ఎవరికి ఇవ్వాల్సింది ఇచ్చి పడేసేయండి. మన ఇష్టం వచ్చినట్టు మనం బతకాలి గానీ, వాడెవడో అంటాడని ఏదో జెప్పేసి, మన ఉనికిని మనం పోగొట్టుకోకూడదు గదా! మన హ్యాపీనెస్ ఏదో మనం జూసుకోవాలి. మనం హ్యాపీగా ఉండాలి. పిల్లలనైతే ప్రెషర్ చేయొద్దు ఎక్కువగా చదవండి అని. మార్క్స్ గురించి వాళ్ళు ఈళ్ళు అని అంటారని, వాళ్ళు అడుగుతారని ఎక్కువ వాళ్ళని ప్రెషర్ చేయొద్దు. ఏదన్నా సబ్జెక్ట్ మిస్ అయినా గానీ నెక్స్ట్ టైమ్ నీట్‌గా చదివి రాసుకోమని చెప్పండి అంతవరకే. పిల్లలకు గూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. హాస్టల్‌లో ఏసి ఆహ్, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని దూరంగా అయితే ఉంచుకోకండి. ఎందుకంటే రేపు పెద్దయిన తర్వాత కూడా తల్లిదండ్రుల మీద పిల్లలు ప్రేమ చూపించాలంటే తల్లిదండ్రుల దగ్గర కూడా పిల్లలు ఎదగాలి. వయసొచ్చినప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రేమ, ఆప్యాయతలు బాగుంటాయి. పెద్దయిన తర్వాత మీరు ముసలోళ్ళైనాక ఓల్డ్ ఏజ్‌కొచ్చిన తర్వాత కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు. హాస్టల్స్‌లో ఉంచి పేరెంట్స్‌కైతే లోహంగా ఉంటే పేరెంట్స్ కూడా కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్తగా ఉండండి. ఈ రిజల్ట్స్ సమయంలో అయితే ఎక్కువగా ప్రెషర్ అయితే చేయొద్దు. థ్యాంక్స్. ఇంకో విషయం అయితే మీ గోల్స్ పెద్దవాళ్ళు పేరెంట్స్ మీ గోల్స్ మీవి వాళ్ళ మీద రుద్దద్దు పిల్లల మీద. వాళ్ళకి ఏది ఇష్టమో దాంట్లోనే వాళ్ళని ఫ్రీగా వెళ్ళనివ్వండి. అప్పుడు మాత్రం వాళ్ళ ఇష్టమైన దాంట్లో మాత్రమే వాళ్ళు సీరియస్‌గా చదివి బెస్ట్ రిజల్ట్స్ అయితే పొందగలుగుతారు.